నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. చైనా అనగానే మనకు గుర్తొచ్చేది టెక్నాలజీ, క్రియేటివిటీ. ఇప్పుడు చైనా మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా పబ్లిక్ టాయిలెట్స్ అంటేనే ముఖం చిల్లించుకుంటాం, వాటిని చూడటానికి కూడా ఇష్టపడం. కానీ చైనాలో ఉన్న ఒక పబ్లిక్ టాయిలెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఇది టాయిలెట్ కాదు, ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నంత గొప్పగా ఉంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రత్యేక కథనంలో చూద్దాం. సాధారణంగా టూరిస్ట్ ప్లేసులలో ఏం చూస్తాం? గుడి, గోపురం, చారిత్రక భవనాలు. కానీ చైనాలోని గన్స్ ప్రావిన్స్ లో ఉన్న డన్ హువాంగ్ నైట్ మార్కెట్ లో ఒక అసాధారణ అట్రాక్షన్ ఉంది. అది ఒక పబ్లిక్ టాయిలెట్ కానీ ఇది ఒక టాయిలెట్ లాగా లేదు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన మొగావ్ గుహల స్టైల్లో డిజైన్ చేశారు. బయట నుంచి చూస్తే ఇది ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా కనిపిస్తుంది. లోపలికి అడుగు పెడితే అచ్చం ఒక స్టార్ హోటల్ లాగా ఉంటుంది. 2 స్టోరీ బిల్డింగ్, లోపల గోడల మీద డన్ హువాంగ్ సంస్కృతిని చూపిస్తూ ఆర్ట్ పెయింటింగ్స్, బయట గ్లాస్ వాల్స్. నిజంగానే ఒక ఫారెన్ ఆఫీస్ లాగా కనిపిస్తుంది. ఈ టాయిలెట్ ని ఇంకా స్పెషల్ చేసింది దాని ఫెసిలిటీస్. మదర్ అండ్ బేబీ రూమ్స్, యాంటీ బ్యాక్టీరియల్ నర్సింగ్ టేబుల్స్, పిల్లల కోసం సేఫ్టీ సీట్స్. ఇక ఈ టాయిలెట్ ని ఇంకా స్పెషల్ చేసింది దాని ఫెసిలిటీస్. మదర్ అండ్ బేబీ రూమ్, యాంటీ బ్యాక్టీరియల్ నర్సింగ్ టేబుల్, పిల్లల కోసం సేఫ్టీ సీట్స్, ఇంకా ఒక సెల్ఫ్ క్లీనింగ్ సిస్టమ్, లోపల కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియా, డ్రింక్ వెండింగ్ మెషిన్స్, ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం, దివ్యాంగుల కోసం కూడా స్పెషల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ టాయిలెట్ చూడడానికి చాలా బాగుండడంతో టూరిస్టులు దీనిని చూడడానికి ఒక కల్చరల్ అట్రాక్షన్ లాగా వస్తున్నారు. దీనిని డన్ హువాంగ్ ప్యూర్ రియల్ పబ్లిక్ కల్చరల్ స్పేస్ అని కూడా పిలుస్తున్నారు. ఇంకొంతమంది టూరిస్టులు అయితే ప్రత్యేకంగా ట్రెడిషనల్ హన్ఫ్లూ డ్రెస్ వేసుకొని వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. సోషల్ మీడియాలో ఒక యూజర్ అయితే ఇది నేను చూసిన అత్యంత లగ్జరీ టాయిలెట్ అని కామెంట్ పెట్టారు. మరొక యూజర్ అయితే మీరు లోపలికి వెళ్ళగానే సైలెంట్ గా ఉంటుంది, మీరు ఎన్ని నిమిషాలు లోపల ఉన్నారో కూడా బయట స్క్రీన్ పై డిస్ప్లే అవుతుందని చెప్పారు.